ముకుందా జ్యువెల్స్ లో అక్షయ తృతీయ సందర్భంగా 1 గ్రామ్ గోల్డ్ కొనుగోలుపై 1 గ్రామ్ సిల్వర్ ఉచితం. ఏప్రిల్ 29 నుంచి మే 24 వరకు మాత్రమే. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, సరస్వతి పుష్కరాలు నడుస్తున్నాయి కదా, అక్కడ పిండ ప్రధానాలు కూడా చేయొచ్చా చేయకూడదా అన్నది ఒక కమెంట్ వచ్చింది గురుగారు నాకు. సో ఆ కమెంట్ ని మీ ముందు పెడుతున్నా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉందమ్మా. ఏంటి అంటే పుష్కరాలు అనగానే ప్రతి మనిషికి కూడా అక్కడికి వెళ్ళి పితృతర్పణలు వదులుతారు, పిండ ప్రదానాలు చేస్తారు అనేటువంటి దాని మీద బాగా ఎక్కువ ఆలోచన ఉంది. కొంతమంది పుష్కరాలు కదా ఇవి కూడా చెయ్యొచ్చా అనేటువంటి ఆలోచన కూడా కొంతమందికి ఉంటుంది. మనిషి పుట్టినప్పుడు 3 రుణాలతో పుడతారమ్మా. దేవ ఋషి పితృ రుణాలు అంటారు. ఈ 3 రుణాలు అందులో తీర్చుకోవాలి. ఓకే, ఇలాంటి సమయాల్లో 3 రుణాలు అందులో తీర్చుకోవాలి. అందులో ప్రధానమైంది, తీర్చుకోవడానికి కష్టమైనటువంటిది, తీర్చుకోగలిగే ప్రయత్నం చేస్తే వంశం బాగుండేటువంటివి పితృదోష రుణం, పితృశాప రుణం. ఈ 2 ప్రధానమైనవి. పితృశాపం గురించి మనం తెలుసుకుందామమ్మా. 2 విషయాలు. పితృదోషం అంటే ఏమిటి, పితృశాపం అంటే ఏమిటి ముందు మనం తెలుసుకోవాలి. 2 వేరు వేరు. పితృశాపం అనేటువంటిది అంటువ్యాధి కన్నా ప్రమాదం అమ్మ. అంటువ్యాధి కన్నా ప్రమాదం పితృశాపం. అదేంటండి, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కదా, వాళ్ళు మనల్ని ఎందుకు శపిస్తారు అని మనకు వస్తుంటాడు. ఎందుకు శపిస్తారు అనేటువంటి విషయానికి నేను 4 మూలాలు చెప్తాను. శాపం తగులుతుంటే తగలదా మీరే చెప్పండి. మనం పుట్టినప్పుడు చిన్న వయసులో మనల్ని గుండెల మీద తల్లిదండ్రులు ఆడిస్తుంటే మనం మలమూత్రాలు వదులుతూ ఉంటాం. వాళ్ళు తిట్టుకుంటారు మనల్ని? కాదు కదా. వాళ్ళు అన్నం తింటుంటే మనం పక్కన మలమూత్రాలు విసురుతుంటాం. అది పిసికి వాళ్ళు వంటలు రాస్తూ ఉంటాం. పిల్లలు వాళ్ళు తిట్టుకుంటారా? ఎందుకని? పసిపిల్లలు, నా పిల్లవాడు, వాడు ఏం చేసిన ప్రేమగా, వాడి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, వాడి ఆకలిని దృష్టిలో ఉంచుకొని తల్లి తన రక్తాన్ని మొత్తం పాలగా మార్చి ఇచ్చి ఆకలి తీరుస్తుంది వాడికి. అటువంటి పిల్లలు పెరిగి పెద్దయి ఈ తల్లిదండ్రులకి పిల్లలు తోడు కావాలనుకునే సమయానికి వీళ్ళు వృద్ధాశ్రమంలో పడేయటం, లేదా నడి రోడ్డు మీద వదిలేయటం. ఇంకొంతమంది అయితే తల్లిదండ్రులు కొట్టిన వాళ్ళు కూడా చూశానండి. అవును గురుగారు. అది ఎంతటి మహాపాపం అంటే ఎందుకు అటువంటి వెధవలకి జన్మనిచ్చింది, నువ్వు వాళ్ళనేమి నెత్తి మీద పెట్టుకుని చూడాల్సిన అవసరం లేదు కదా. సగటు మనిషిగా చూసిన ముద్ద అన్నం నీకు జన్మకి కారణం. ఒక ముద్దన్నం పెడితే వాళ్ళు ఓ పక్కన కూర్చుంటారు కదా, ఆ ముద్దన్నం పెట్టకుండా వాళ్ళని వానకు వదిలేసి, రోడ్డు మీద వదిలేసి, వృద్ధాశ్రమంలో పడేసి ఇంటికి వచ్చి నువ్వు సంతోషంగా నీ భార్య నీ పిల్లలతో ఆనందంగా నువ్వు గడుపుతున్నావు కదా. అటువంటి వ్యక్తిని మనం ఏదైనా ఇంట్లో ప్రోగ్రాం పెట్టి పిలిచినా, అటువంటి వ్యక్తి ఇంటికి మనం వెళ్ళినా ఆ పితృశాపం అనేటువంటిది అంటువ్యాధి కన్నా ఎక్కువగా మనల్ని చేరుకుంటుంది. అది ఎందుకంటే వాడు వెధవా అని తెలుసు, తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా నరక యాతన పెడుతూ నడి రోడ్డు మీద వదిలేశాడని తెలుసు. అటువంటి వ్యక్తికి మనం మొహమాటం కోసమో, వాడి దగ్గర ఏదో ఉందనో, ఇంకోటినో, ఇంకో కారణం చేతో విలువిచ్చంగా వాడికి మనం వాడికన్నా పేడపులుగా ఇంకా మంచిదంట నేనైతే. అంటే అటువంటి హీనమైనటువంటి మనిషికి నువ్వు విలువిచ్చావుగా, మరి ఆ విలువ నువ్వు ఎప్పుడైతే ఇచ్చావో తిలాపాపం తలా పిడికాడు. వాడుకున్నటువంటి ఆ పితృశాపం ఏదైతే ఉంటుందో వాడికన్నా ఎక్కువ నిన్ను అది పట్టి పీలుస్తుంది. తద్వారా ఏమవుతుందంటే వంశం అనేటువంటిది ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు పడిపోతుంటుంది. మానసికంగా మనిషి ఎదగలేడు. మెంటల్ అంతా బాగున్నా ఏదో ఒక ఒంటరిగా ఉన్నట్టుగా ఇబ్బంది పడుతుంటాడు. ఇది పితృశాపం అమ్మ. ఎలా తగులుతుందంటే ఈ రకంగా. ఇంకా పితృదోషం అవుతుంది. పితృదోషం అనేటువంటిది పితరం అంతేచ కర్మని అంటారు. దుర్మరణాలు పాలవుతుంటారు కొంతమంది, యాక్సిడెంట్స్ అవ్వడం, ఆ యాక్సిడెంట్ సూసైడ్లు చేసుకోవడం అట్లాంటివి అవుతూ ఉంటారు. కొంతమంది కరోనా అటువంటి వాటిల్లో దహన వ్యాధి, ఏదైనా వ్యాధిగ్రస్తమై తలకొరివి పెట్టకుండా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే మొన్న చనిపోయిన వాళ్ళు చాలా మంది తలకొరివి లేకుండానే ప్రక్రియ చేశారు. చనిపోయినటువంటి వాళ్ళకి చేయవలసినటువంటి క్రియలు సరిగ్గా జరగకుండా అకారణంగా అనేక కారణాలుగా క్రియలు సరిగ్గా జరగవు. అటువంటి ఎవరికైతే జరగలేదో ఆ జరిగిన తర్వాత వారి కుటుంబానికి ఆ ఒక పితృదోషం అనేటువంటిది ఆపాదిస్తుంది. ఎలా అంటే పితరం అంతేచ కర్మని. గర్భంలో పెరిగేదాన్ని ఏమంటారండి? పిండం. చనిపోయినప్పుడు పెట్టేది పిండం, సంవత్సరం తర్వాత పెట్టేది పిండమే. గర్భస్థ పిండం
ప్రేతస్థపిండం పితరస్థపిండం, దాన్నే అనువంశం అంటారమ్మా. తండ్రి శిరస్సులో 3 నెలలు ఉన్నటువంటి బీజం తల్లి యొక్క గర్భంలో పడుతుంది. 9 మాసాలు 12 వెరసి. మనిషి చనిపోయిన తర్వాత 12 రోజులు యథావిధిగా ప్రక్రియని అనుసరించాలి. అది చేయలేకపోయినా దుర్మరణం పాలవటం, అంటే మనిషి పుట్టినప్పుడు ఎలా అయితే పుట్టాడో అలానే కాకుండా ఏదైనా కానీ యాక్సిడెంట్లో చేయి విరగటమో ఏదైనా జరిగినప్పుడు తద్వారా మనిషి చనిపోతే దానికి కొన్ని ప్రక్రియలు ఉంటాయి. అది కనుక జరగకపోతే పితృదోషం అనేటువంటిది ఆపాదిస్తుంది. అంతే చక్రమని. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా పితృదోషము పితృశాపము ఉన్నట్టే అండి. ఆ పితృదోషం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే వంశం ముందుకెళ్దు, వంశం ముందుకు వెళ్దు. అసలు ముందు 34, 35, 40 వరకు వివాహం కాదు. వివాహం అయితే దంపతులు అన్యోన్యత ఉండదు, సంతానం సరిగ్గా ఉండదు, అనేక డబ్బు ఉండొచ్చేమో. సో ఏదైనా వంశ అభివృద్ధికి సంబంధించి కుటుంబానికి సంబంధించి ఎప్పుడు కూడా ఒక డిస్టర్బెన్స్, మనిషి మానసికంగా చికాకులోనే ఉంటూ ఉంటాడు. మరి దాని నుంచి బయటికి రావాలి అన్నప్పటికీ కూడా ఈ చాలా అద్భుత సమయం అమ్మా ఇది. ఈ పుష్కరాలు అయ్యే లోపు చక్కగా ఆ నదీ తీరానికి వెళ్ళి పుష్కర స్నానం ఆచరించి ఆ పితృదేవతలకి పితృదోషానికి సంబంధించినటువంటి ప్రక్రియలు అక్కడ మన వాళ్ళు నడిపిస్తున్నారు. మనకు కాల్ చేసినా ఎక్కడ వాళ్ళ విధానం ఏంటి, ఎక్కడ ఉంటారు, ఎలా మొత్తం అని కూడా మనం చెప్పచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మన భారతీయ శంకర పీఠం వైదిక సేవా సమితి ఆధ్వర్యంలోనే అక్కడ ఒక 10 రూములు తీసుకొని వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ పితృదోషం చాలా మంది అడుగుతూనే ఉన్నారు. వాళ్ళందరికీ మళ్ళీ అనే పదం రావద్దమ్మా. వివాహం చేసుకుంటే మళ్ళీ అనే పదం రావద్దు. ఇలా కొన్ని ఉంటే మరలా మళ్ళీ అనే పదం రాకూడదని చెప్పి ఆ పూర్తిగా అక్కడతో అది పూర్తిగా నిర్వీర్యం అయిపోవాలి. మళ్ళీ అనే పదం రాకుండా పుం అనేటువంటి నరకం నుంచి బయటపడాలి. చనిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి ఆత్మ శాంతి కలగాలన్న ఒక ఉద్దేశంతో పితృదోషానికి ఏదైతే మూల ప్రాయశ్చిత్తం ఉంటుందో ఆ ప్రాయశ్చిత్తాన్ని అక్కడ నిర్వర్తిస్తున్నాం. అది అవ్వగానే తిలోదకములు పితృతర్పణ అది కూడా పూర్తి చేసుకున్న తర్వాత తిల హోమం ఇవి అక్కడ ప్రత్యేకంగా నిర్వర్తిస్తున్నారమ్మా. ఈ పితృదోషము పితృశాపముతోటి మెంటల్ గా టార్చర్ అనుభవిస్తున్న వాళ్ళు, మానసికంగా అనుభవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం కూడా ఇవి అక్కడ ఏర్పాటు చేయడం జరిగినాయి. పరిపూర్ణమైన రీతిలో మరలా అనేటువంటి పదం లేకుండా అక్కడతోటి భూస్థాపితం అయిపోయే విధంగా ఏర్పాటు చేస్తున్నారమ్మా. కాబట్టి ఈ పుష్కర సమయంలో దాన్ని వినియోగించుకొని మామూలుగా పితృశ్రార్థాలు పెడతారు, అవి వేరు. పితృశ్రార్థం వేరు, పితృదోషానికి సంబంధించే విధానం వేరు. కానీ చాలా ఇళ్లలో మేము పెట్టొచ్చా, మాకు వంతెన లేదండి, ఎప్పుడు లేనిది పెద్దవాళ్ళ ఆచరణలో లేనిది ఇప్పుడు చేస్తే ఏమైనా జరుగుతుందేమో, ఒకవేళ జరిగినా అందుకే జరిగిందేమో అన్న అనుమానాలు కూడా ఉంటాయి గురుగారు. దానికి మీ సమాధానం? ఇప్పుడు ఆచారము అంటే ఆచరింపబడటం. మీకు నచ్చింది మాత్రమే మీరు ఆచరిస్తున్నారు. పూర్వీకులందరూ పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు నువ్వు సిటీలో ఉద్యోగం ఎందుకు చేసుకుంటున్నావు? మీ ఆచారం ఏంటి? పల్లెటూరులో వ్యవసాయం చేసుకోవడం ఆచారం. అది నువ్వు వదిలేసేసి ఉద్యోగానికి ఎందుకు వచ్చావు జీతగాడిగా? అంటే నీకు ఇష్టమైంది కాబట్టి నీ ఆచారాన్ని నువ్వు వదిలేసావు. ఇది నీకు పిండ ప్రదానం చేయాలన్నా పితృదోషం నుంచి బయటపడాలన్నా రూపాయి ఖర్చుతో సంబంధించింది కాబట్టి మాకు ఆచారం లేదండి మేము చేయొచ్చు అని అడుగుతున్నావు. తప్పమ్మాది. ఆచారము అంటేనే ఆచరింపబడటం. అది నిజంగా మీ తాత ముత్తాతల నుంచి అదే విధంగా నువ్వు ఆచరిస్తున్నావు అంటే అది వేరు. ఆచరించట్లేదుగా, నీ అవసరానికి తగ్గట్టుగా నువ్వు వ్యవహారం చేసుకుంటున్నావుగా. సో ఇది కూడా అంతే అంటారు. తప్పకుండా ఏ అనుమానాలు లేకుండా ప్రతి ఒక్కరు ఆచరించి తీరవలసినదే అంతే. ఎందుకంటే ఇంకా ఒక రకంగా చెప్పాలంటే నువ్వు ఎప్పుడైతే ఇది ఆచరించడం మానేశావో, పితృదేవతలకి పిండ ప్రదానం పెట్టడం మానేశావో అప్పటి నుంచి ఇవన్నీ ప్రారంభమైనవి. అది గమనించు, అది గమనించాలి. హా పుత్ర హా భ్రాతరతి ముహుర్ముహు ప్రలాపితాయ అని చెప్పి మనకు మనిషికి చనిపోయినప్పుడు చేసే కర్తువులో ఉంటుందమ్మా. యమద్వారే మహాఘోరే తప్త వైతరణి నది తాం తత్వం ప్రదాస్యామి అని చెప్పి. అంటే అక్కడ ఎలా ఉంటుందంటే ఈ వైతరణి నది ఉంటుంది. ఆ వైతరణి నది ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనం చెప్పుకుంటూ వస్తే కళ్ళు బయలు కమ్ముతాయేమో మనకు వింటేనే. అవి చూస్తే ఇంకెలా ఉంటుందో. యమద్వారే మహాఘోరే అంటే మాంస కర్దమ మిశ్రితాయా, మలమూత్రాదులు మాంసము రక్తము చీము అన్నీ కూడా కలిసి విషసర్పాదులతో విషపూరితమైనటువంటి ఏవైతే కనుక సర్ప జాతులు ఉంటాయో వాటితోటి ముళ్ళులు, ఇనప ముళ్ళు లాంటివి, కంచెలు అవన్నీ కూడా కలిసి ఉద్ధృతంగా వైతరణి నది ప్రవహిస్తూ ఉంటుందమ్మా. భయావహై వజ్రతుండై అయోముఖై శింశుమారై
ముహుర్ముహు అని చెప్పి చాలా అది చూస్తేనే మనకు సగం చనిపోతాం ఇక్కడ. అటువంటి ఒక్క వైతరణి నది, ఆ వైతరణి నది నుంచి ఈ యొక్క చనిపోయిన వ్యక్తిని దాటిస్తారు. కొన్ని ప్రయోగాలు మనం చేయడం వదిలేసినప్పుడు అవి ఒళ్ళంతా గీరుకుంటూ పాములు కరుస్తూ నానా రకాల చిత్రవధ అనుభవిస్తారు. ఆ అనుభవిస్తున్నప్పుడు వాళ్ళు ఆ బాధను తట్టుకోలేక హా పుత్ర, హా భ్రాత, అంటే నాకు ఇంతమంది సంతానం ఉన్నారు, ఇంతమంది అన్నదమ్ములు ఉన్నారు, ఇంతమంది బంధువులు ఉన్నారు, నా కోసం ఏ ఒక్కరు కూడా ఈ పని చేయలేకపోతున్నారు వాళ్ళు బాధపడతారు. ఆ బాధ మనకి. కాబట్టి దాని నుంచి మనం బయటపడడానికి ఇది మనం చేసి తీరవలసింది. రైట్. సో పుష్కరాలు ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి పితృదోషాలకి సంబంధించి, నివారణకి సంబంధించి గురువుగారు చేస్తున్న కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.